జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వార్ 75-76 సంవత్సరాల్లో చిన్నవి పెద్దవి కలిపి ఒక 9 యుద్ధాలు ఎన్నో ఫేస్ చేసింది అని చెప్తూ ఉంటారు. అంటే యుద్ధం విషయంలో ఈవెన్ భారత్ కూడా ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలేమో అంటారు. అంటే వాళ్ళ కమిట్మెంట్ కానీ సైన్యంలో వాళ్ళు పనిచేసేటువంటి విధానం కానీ ఏంటి అంత స్పెషల్ ఏంటి ఇజ్రాయెల్ వార్ విషయంలో? ఇజ్రాయెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేషన్ సరౌండెడ్ బై ఎనిమీస్. మనలాగానే మనకు ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, అంటే వాళ్ళకైతే 5-6 మంది ఉన్నారు. అది చూసాం మనం యామ్ కిపూర్ వార్ నుంచి వాళ్ళ మీద దాడి. ఎందుకంటే వాళ్ళు ఒక నేషన్గా వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు. వాళ్ళు యాక్చువల్లీ డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నారు చాలా మటుకు మనం చూసాం. కానీ వార్ జరిగిన తర్వాత కూడా పక్కనున్న జార్డన్ కానీ, సిరియా కానీ, ఈజిప్ట్ కానీ వీళ్ళందరూ హిస్టారిక్లీ పోతే ఈ చెప్తున్న ప్యాలెస్టైన్ ల్యాండ్ వీళ్ళందరూ గుంజుకున్నారు. ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ ల్యాండ్ ఇజ్రాయెల్ కూడా తీసుకున్నారు అనుకోండి. కానీ ప్యాలెస్టైన్ అంటుంటారు. ఇదే ఈజిప్ట్ కానివ్వండి, ఇదే జార్డన్ కానివ్వండి, ఇదే సిరియా వాళ్ళు కూడా వాళ్ళ సైట్ తీసుకున్నారు. ఇప్పుడు గోలాన్ హైట్స్ గురించి మాట్లాడారు కొంతసేపు. చాలా టెరిటరీస్ తీసుకున్నారు. ఈవెన్ గాజాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయలీ సెటిల్మెంట్స్ ఉండే, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు అక్కడ నుంచి ఒక అగ్రిమెంట్ లాగా వాళ్ళు అక్కడ ఉన్న డెమాలిష్ చేసి వచ్చేసారు ఇక్కడ గాజా వైపు. ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏంటంటే అక్కడ సెటిల్ చేద్దాం. ఇజ్రాయలీ ఆర్మీలో ఒకటి కన్స్క్రిప్షన్, ఒకటి కంపల్సరీ సర్వీస్ ఉంటుంది వాళ్ళకి. 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే మేబీ పాపులేషన్ తక్కువ ఉండడం వలన? పాపులేషన్ తక్కువ అని కాదు, ఛాలెంజెస్ ఎక్కువ. చాలా దిగి వాళ్ళ మొత్తం మీరు రాత్రి పడుకున్నా మీకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చి పడతాయని చెప్పేసి థ్రెట్ మనం చూసాం కదా. ఇజ్రాయెల్ వాళ్ళ మీద జరిగిన దాడి, స్టార్ట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్, హమాస్ వాళ్ళు చేసిన దాడి కూడా వాళ్ళు ఏమేమి టెక్నాలజీ యూజ్ చేస్తారు. క్వాడ్ క్రాప్టర్స్ యూజ్ చేశారు, వాళ్ళు సివిలియన్స్ని యూజ్ చేశారు, వాళ్ళు బైక్స్ తీసుకొచ్చారు, కార్లు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు వాళ్ళు. సో ఇజ్రాయెల్ ఎట్లయిపోయిందంటే దట్ ఈస్ వై వాళ్ళ మొసాడ్ కానివ్వండి, షిన్బెట్ కానివ్వండి, దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద లుక్అవుట్. మొసాడ్ ఇస్ నోటోరియస్. వాళ్ళ ఇజ్రాయలీ అథ్లీట్స్ని 11 మ్యూనిక్ ఒలింపిక్స్ చంపిన వాళ్ళని లాస్ట్లోని బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ వెళ్ళి కొట్టారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇడవరు. ఎంటబే ఆపరేషన్ ఉండే. ఇది వాళ్ళ కంపాలాలో ల్యాండ్ చేసిన ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్క్రాఫ్ట్లో ఇజ్రాయలీ సిటిజన్స్ చాలా మంచి డాక్యుమెంటెడ్ మూవీ కూడా అది. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ చనిపోయిన అడిగారు ఆపరేషన్ థండర్ బోల్ట్. యుగాండాలో వీళ్ళు కమాండోస్ అక్కడికి పంపించి రవాణా విమానంలో దే హావ్ ఫ్రీడ్ ద ఇజ్రాయెల్. 3-4 చచ్చిపోయారు, బట్ 102 మందిని కాపాడారు. No, and worst part is in that attack only one general was killed, one major officer was killed, and he was Ibrahim Netanyahu brother, actually Benjamin Netanyahu's brother. So Israel is always aggressive. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దానికోసం ఒకటి మనం నేర్చుకోవాలి రాజు గారు. జిస్కి హాత్ మే డండా ఉస్కి అదే వాడిని వింటాడు. సింపుల్ పాలసీ ఇప్పుడు వరల్డ్లో. మీరు ఒక వీక్ నేషన్ ఉంటే మిమ్మల్ని ఎవ్వడు పట్టించుకోడు. మన భారతదేశంలో 10 సంవత్సరాలు మనం చూసుకుంటూ వస్తున్నాం అది. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద ఏమైనా ఒఫీషియల్ దాడి చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. ఈవెన్ చైనా కూడా గల్వాన్ తర్వాత కానివ్వండి, డోక్లాం తర్వాత ఏదైనా కానివ్వండి. ఇఫ్ యు ఆర్ మీకు తిప్పి కొట్టడానికి మీకు పవర్ ఉంటే ఎవడైనా 10 సార్లు ఆలోచిస్తాడు, భయపడతాడు. ఆ కెపాసిటీ ఉండాలి. ఇజ్రాయెల్ దగ్గర ఉంది. దేర్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళ పైలట్స్ కూడా ఇది ఇజ్రాయెల్ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ ఎందుకు ఉందని ఆలోచిస్తే ఇంకోటి ఏంటి, ఇట్స్ నాట్ దట్ దే ఆర్ మెన్ ఆఫ్ స్టీల్ ఆర్ ఐరన్. బేసిక్ కాజ్ ఏంటి, దేర్ సర్వైవల్, దేర్ ఎగ్జిస్టెన్స్. ఆఫ్టర్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ ఈవెన్ శ్రీలంకలో ఇప్పుడు ఎల్టీటీలు అంత ఇదిగా అప్పుడు జాఫ్నా పెనిన్సులా ఇది చేసుకుందని ఎంత ఇదిగా దెబ్బలాడగలిగారు. when there is a strong cause for a existence, right, they know that they will be wiped out. అందుకనే లేకపోతే ఇప్పుడు ఏంటి ప్రతి మనిషికి మిలిటరీలో ఎందుకు ఇచ్చేశారు? మనం ఉండేది ఎంతమంది అయితే ఇంతమంది చుట్టుపక్కల ఇన్ని దేశాలు. ఆఫ్టర్ ఆల్ ఇందాక కాళిదాస్ గారికి చెప్పినప్పుడు యామ్ కిపూర్ వార్ తీసుకోండి, ఎన్ని తిప్పి కొట్టారు, ఎంత స్ట్రాంగ్ పీపుల్ అయినా సరే. గోలాన్ హైట్స్, అది కాక స్ట్రాటజీ కూడా ఎక్సలెంట్ స్ట్రాటజీ దే వాల్వ్. ఎందుకంటే సర్ప్రైజ్ ఇస్ వన్ ఆఫ్ దేర్ బిగ్గెస్ట్ స్ట్రాటజీస్. డివైడ్ అండ్ రూల్. మనిషిని ఒకడు కొట్టిన తర్వాత ఇంకోటి కొట్టాలి. చిన్న దేశం అయినప్పటికీ. సో హౌ ఇస్ ది సర్వైవింగ్? యూ మస్ట్ గివ్ దట్ క్రెడిట్. ఎందుకంటే ఇన్ని దేశాలు, ఇంత ఈజిప్ట్, ఇంతకుముందు మనం లెట్స్ గో బ్యాక్ టు సూయజ్ కెనాల్ క్రాసింగ్, ఇన్ని జరిగినా సరే, ఎందుకంటే ఇది మన దేశాన్ని మనం రక్షించుకోలేకపోతే మనకి ఉన్న ఈ చిన్న ప్రదేశం మనం ఉండం. మనం తిరిగి ప్రీ వరల్డ్ వార్ టైప్లో లేక మిగిలిన దేశాల్లో శరణార్థులుగా బతుకుతాం. అది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దే ఆర్ టాట్. ఈజిప్ట్ ఇప్పుడు అంత ఎదిగా అంత గర్వంగా మేము గెలిచాం అనుకునే టైంలో టక్కని వెళ్ళాడు, పారాడ్రాప్ చేశారు షరోన్, అండ్
హిస్టరీ. సో ఇజ్రాయెల్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సరిగా దేశాన్ని కాపాడుకోలేకపోతే మమ్మల్ని కంప్లీట్ వీళ్ళందరూ కలిసి రూపుమాపేస్తారు, మనం ఎగ్జిస్ట్ ఉండం, ఇక్కడ మనం ఫినిష్ అయిపోతాం. ప్రతి చిన్నవాడు చిన్న పిల్లోడి దగ్గర నుంచి కూడాను. ఇప్పుడు తిరిగి దెబ్బ కొట్టాలన్న ఇందాక సురేష్ గారు కూడా అన్నట్టు ఆ కంప్లీట్ సైక్ ఎలా ఉందంటే పాకిస్తాన్ది తిరిగి ఎలా దెబ్బ కొట్టాలి అని దానికి ఎన్కాష్ చేసుకుంటున్నారు నెతన్యాహు గారు, బికాస్ విత్ హిస్ రైట్ వింగ్ దిస్ థింగ్, రైట్? సో ఐ థింక్ ఇజ్రాయెల్ ఈస్ గాట్ ఎ రీజన్ ఫర్ సచ్ గ్రేట్ ఫైటింగ్ స్పిరిట్స్. ఆ మొసాద్ తీసుకోండి, వెదర్ ఈవెన్ టెక్నాలజీ ఫర్ దట్ మ్యాటర్. ప్రస్తుతం మన ఇండియా, భారతదేశం, ది అమౌంట్ ఆఫ్ వార్ టెక్నాలజీ వీఆర్ డిపెండెంట్ అపాన్ దెమ్. Some of the best drones are from Israel. You name a technology, innovativeness ఎంత ఉందంటే, లైక్ ఇప్పుడు మన పంజాబ్లో అంటామే, ఏదో ఐరన్ చిన్న పీస్ ఇచ్చినా సరే ఆడు దాని మీద ఏదో టూల్ లాగా చేసేయగలడని, అలాంటి ఇది ఉంది. మీరు ఎంత ఆఫ్టర్ ఆల్ we replicated so many things from Israel, right? Exactly. So but at the same time బాలాకోట్ బాంబింగ్ ఇందాక ప్రస్తావించారు. ఇజ్రాయెల్ తెచ్చిన స్పైస్ బాంబ్స్ ఉపయోగించే బాలాకోట్ లో మనం విధ్వంసం సృష్టించాం. సో ఇజ్రాయెల్ ఎప్పుడు మనతో అనేది, ఎందుకంటే వాళ్ళు అనేది ఎప్పుడు మనతో ఫ్రెండ్షిప్ ఎందుకు వచ్చేవారు, మీరు నేనే 24/7 పక్కలో దేశాలతో మనం డిప్లాయిడ్ ఉంటాం. యాక్చువల్గా మీరు ప్రపంచం అంతా చూసినా సరే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, కానీ ఇండియా ఈజ్ 24/7 at war. పాకిస్తాన్ లో డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా వీఆర్ ఎట్ వార్. సిమిలర్ ఇస్ ద కేస్ విత్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ అందుకే వెదర్ ఇట్ ఇస్ వైర్ ఫెన్సింగ్ ఆర్ డిసిబి డిచ్కమ్ వన్ కాన్సెప్ట్ మనకి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి కొంత స్ట్రాటజీ టీచ్ చేయటం కానీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ వీ హ్యావ్, బట్ ఎస్ దే ఆర్ స్టిల్ వర్స్ ఆఫ్ ఇన్ ద సెన్స్ దేర్ వెరీ సర్వైవల్ ఈజ్ అట్ స్టేక్. వాళ్ళకున్నటువంటి పరిస్థితుల ప్రభావంతో అలా తయారు కావాల్సి వచ్చింది. కరెక్ట్. మొరాల్ పెరిగిపోతుంది, మోటివేషన్ పెరిగిపోతుంది. దట్ ఈస్ హ్యూజ్. 1991లో నేను షిమోన్ పెరెస్ గారిని ఇంటర్వ్యూ చేశాను ఇక్కడ హైదరాబాద్లో. ఎట్ కమ్ ఫర్ సిఐఏ కాన్క్లేవ్. సింపుల్, సార్ చెప్పినట్లు సర్వైవల్ అండి, సింపుల్. ఐ మీన్ భారతదేశం ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్. ఇప్పుడు మన బిబ్లికల్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సోలమన్ ల్యాండ్ నుంచి ఇజ్రాయలీస్ని, అప్పుడు జూస్ అంటారు, వాళ్ళని తరిమి కొట్టినప్పుడు వన్ ఆఫ్ ద ఓన్లీ నేషన్స్ విచ్ గేవ్ దమ్ కైండ్ ఆఫ్ మన ఒక మీరు రండి మా దగ్గర ఉండొచ్చు అని చెప్పడం భారతదేశం. అది ముంబైలో సినగాగ్ ఉండొచ్చు, మా ఇంటి దగ్గర కేరళలో క్రాంగనూర్ అనే ఒక పెద్ద పోర్ట్ ఉండే ఆ టైంలో, నౌ ఇట్స్ కాల్డ్ కొడుంగలూరు, అక్కడ ఒక సినగాగ్ ఉండే. కొచ్చిన్లో జూ టౌన్ ఇస్ దర్ ఎంటైర్ థింగ్ విత్ సినగాగ్. సో ఇజ్రాయలీస్ ఏంటంటే వాళ్ళకు వర్షం చాలా తక్కువ అక్కడ, కానీ లుక్ అట్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ దే ఆర్ వన్ ఆఫ్ బెస్ట్. మన చంద్రబాబు నాయుడు గారు అది తెచ్చుకొని కుప్పంలో తెచ్చుకున్నారు ఆయన. అది కాదు మనకి డ్రిప్ ఫార్మింగ్ కాన్సెప్ట్, రైట్? Aerial seeding concept in deserts. Correct. Right? So there are so many things they have taught us. So Shimon Peres was telling me this. He said we have no choice. Nature is against us. Our neighbors are against us. We have to survive, sir cheppinatla. There is no choice. And Israel కొన్ని ప్లేసెస్ లో దే హావ్ లెట్ ద గార్డ్ డౌన్. డెఫినెట్లీ యామ్ కిపుర్ వార్ వాస్ వన్ ఎక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.